అర్బన్ రీజియన్, ఫ్యూచర్ సిటీ, మూసీ అభివృద్ధి, గ్రీన్ఫీల్డ్ హైవేలు, రాబోయే రోజుల్లో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు వచ్చేది ఇక్కడికే. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మానస పుత్రిక కూడా. దీనిని 4వ గ్లోబల్ సిటీగా మార్చాలని ఆయన ప్రణాళికలు రచిస్తున్నారు. రాబోయే 3 ఏళ్లలోనే దీనిని ఓ కొలిక్కి తీసుకురావాలని పావులు కదుపుతున్నారు. అందుకే పరిశ్రమలు, పెట్టుబడుల శాఖల్లో పనిచేసి గతంలో బీఆర్ఎస్ హయాంలోనూ, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి జయేష్ రంజన్ కు ఆ బాధ్యతలు అప్పగించారు. శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల విలీనంతో అతిపెద్ద నగరంగా మారిన మెగా హైదరాబాద్ అభివృద్ధి బాధ్యతను ఆయనకు ఇచ్చారు. ఫ్యూచర్ సిటీ నిర్మాణం, పరిశ్రమల ఏర్పాటు, పెట్టుబడులను రాబట్టేందుకు రాబోయే 3 ఏళ్లు అత్యంత కీలకం కావడంతో ఆయన నియామకం ప్రాధాన్యం సంతరించుకుంది. అంతేనా, భవిష్యత్తులో పాలనా పరంగానూ ఇది అత్యంత శక్తివంతమైన ప్రాంతం కానుంది. విధాన నిర్ణయాల్లో జాప్యం లేకుండా ఉండడమే కాకుండా అభివృద్ధి పనుల పర్యవేక్షణకు కేంద్రం నుంచి నిధులు రాబట్టుకునేందుకు సమర్థులైన అధికారులను నియమించాలని ప్రభుత్వం భావించింది. అందుకే పరిశ్రమలను ఆకర్షించడం, పెట్టుబడులను రాబట్టడంలో అనుభవజ్ఞుడైన జయేష్ రంజన్ ను అందుకు ఎంపిక చేసినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. రాబోయే ఎన్నికల్లోపే 4వ సిటీ నిర్మాణం కావాలంటే కోర్ అర్బన్ పరిధిలో ప్రభుత్వం అనుకున్న ప్రణాళికను అత్యంత వేగంగా అమలు చేయాలి. ఇందులో అత్యంత ముఖ్యమైనది పెట్టుబడుల సమీకరణ. కంపెనీలు, పరిశ్రమలు వస్తే పెట్టుబడులు వస్తాయి, ఉపాధి పెరుగుతుంది, వ్యాపారం, వాణిజ్యంతో అభివృద్ధి శరవేగంగా దూసుకువెళ్తుంది, ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. జాప్యం లేకుండా ఇవన్నీ జరగాలంటే పెట్టుబడులు రావాలి. అందుకే సుదీర్ఘ కాలంగా పరిశ్రమల శాఖలో పనిచేసిన అనుభవం, ఐటీ విభాగంపై పట్టు ఉన్న నేపథ్యంలో ప్రపంచ స్థాయి స్మార్ట్ సిటీగా కోర్ అర్బన్ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు, జయేష్ సేవలను వినియోగించుకునేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.